యోనా గ్రంథం 1వ అధ్యాయం. మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మరలా చదువుతున్నాను. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పోవాలనని యోనా ఒప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. ఇంతవరకు ఆరాధనలో సహాయపడ్డారు. నీ వాక్యంలో కూడా మీరు మాకు సహాయం చేయమని, కృపనిచ్చి నడిపించమని. నీ వాక్యమే సత్యము, నీవే దేవుడవు, సత్యమైన నీ మాటల చేత మమ్మను నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము గత వారంలో యోనా గ్రంథాన్ని ప్రారంభిస్తూ యోనాను గురించినటువంటి సంగతులు, యోనా అంటే గువ్వ అనే సంగతి మనం నేర్చుకున్నాం. తర్వాత యోనాకు దేవుడు ఏం అప్పగించాడు? పని అప్పగించాడు. మనకేం అప్పగించాడో మనం విన్నాం గత వారం, అవునా? మనకు అప్పగించాడే లేదా? అప్పగించాడు. మనకు అప్పగించినవన్నీ విన్నాం. మరలా తిరిగి ఆ క్యాసెట్ రిపీట్ చేయడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే టైం కూడా లేదు. రెండవది ఏంటంటే ఈ రోజున మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు అతనికి పని అప్పగించాడు. ఆ పని మామూలు పని కాదు. ఆ పని దేవుని పని కదా. అది ఎవరి పని? దేవుని పని. దేవుని పని అతడు చేయడానికి ఇష్టపడ్డా? ఇష్టపడలేదా? ఇష్టపడలేదు. దేవుని పని చేయడానికి అతడు ఇష్టపడలేదు. ఒకచోట చేయడానికి దేవుడు నిర్ణయిస్తే ఇతడు వేరొక చోటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. అంటే హీ ఎస్కేప్ ఫ్రమ్ ద జాబ్. దేవుడు అతనికి ఇచ్చిన జాబ్ నుంచి ఎస్కేప్ అయిపోయాడు. ఒక దేవుని దాసుడు రాజీరావు గారు ఇలా అన్నాడు, పనివాడు పారిపోతున్నాడు అని. ఏమంటే పనివాడు పారిపోతున్నాడు. పనివాడు పారిపోకూడదు. పనివాడు పని చేయాలి, పారిపోకూడదు. ఇక్కడ యోనా దేవుని సన్నిధికి దూరమయ్యాడు. అందుకనే మనము మొదటి అధ్యాయానికి పెట్టుకున్న పేరు పారిపోయిన యోనా అని పెట్టుకున్నాం. రెండో అధ్యాయానికి పేరు ప్రార్థించిన యోనా అని పెట్టుకున్నాం. మూడో అధ్యాయానికి పేరు ప్రకటించిన యోనా. నాలుగో అధ్యాయానికి పేరు పోరాడిన యోనా అని మనం చెప్పుకున్నాం. కాబట్టి పారిపోయిన యోనా ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోయాడు? మొదటి అధ్యాయంలో ఇలా వ్రాయబడింది, 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి, ఎక్కడి నుంచి? అది యెహోవా సన్నిధిలో నుండి పారిపోయాడు. యెహోవా సన్నిధిలో నుండి పారిపోయాడు అంటే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా కదా, పారిపోవాలనని ఎక్కడి నుంచి? యెహోవా సన్నిధి నుండి. మీరు ఆలోచించేయండి, ఆయన సన్నిధిని మనము పారిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఆయన సన్నిధిలో ఉండాలి. ఎవరైతే దేవుని సన్నిధికి దూరం అవుతారో వారు నష్టపోతారు. ఈ మాటలే ఈ మధ్యాహ్నపు వేళ మనం వినబోతున్నాం. దేవుని సన్నిధికి దూరమైన వారు నష్టపోతారు. మొట్టమొదట దేవుని సన్నిధికి దూరమైన వాడు ఎవరు? ఆదికాండము కయ్యండి. ఆదికాండము 4వ అధ్యాయము
14వ వచనం. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపును. దేవుని సన్నిధికి దూరమైన కయ్యను ఏం మాటలు పలుకుతున్నాడు? ఏమండి, ఏం పలుకుతున్నాడు తెలుసా? తానే చెప్పుకుంటున్నాడు, నేను దేశ దిమ్మరిని. దేవుని సన్నిధిలోనేమో సమృద్ధి ఉంది, దేవుని సన్నిధికి దూరం అయ్యాడు కనుక ఏమవుతున్నాడు? దేశ దిమ్మరి. మనలో ఎవరికి దేశ దిమ్మరి అవ్వాలని ఉండదు, ఉంటుందా? చెయ్యొత్తండి, దేశ దిమ్మరి అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా ఒక్కడెత్తరు. నువ్వు చెప్పకనే నీ కోరిక ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఉంటే నువ్వు దేశ దిమ్మరి కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంటాడు, నీ సన్నిధి నుండి వెలివేయబడి దిగులు పడుచు. ఏంటి? ఎవరైతే దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారో వారి జీవితంలో ఏముంటుందో తెలుసా? దిగులు. దిగులు అంటే ఏమైపోద్దో దిగులు. దిగులు పడుచు దేశ దిమ్మరినై ఉంటాను. దేశ దిమ్మరి అంటే దాని అర్థం ఏంటి? నా దేశ దిమ్మరి అంటే దాని అర్థం ఏంటంటే స్థిరత్వం లేదు, నెమ్మది లేదు. మనిషిలో లోపల నెమ్మది లేదు, బయట నెమ్మది లేదు. దేవుని సన్నిధికి దూరం అవడం అనేది ఒక వ్యక్తికి ఎంతైనా నష్టము. అయితే యోనా దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. మేలు కలిగిందా, నష్టం కలిగిందా? అయితే అని వ్రాయబడింది. ఏమని రాయబడింది? 4వ వచనంలో అయితే అని వ్రాయబడింది. అయితే అంటే దేవుని సన్నిధికి దూరం అయ్యాడు కాబట్టి అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టించగా. విన్నారా? దేవుని సన్నిధికి దూరమైన కారణంగా ఏం పుట్టింది? పెద్ద గాలి. ఇప్పుడు దేవుని సన్నిధికి దూరమైన కయ్యను అంటున్నాడు, నేను దేశ దిమ్మరిని అవుతాను, దిగులు పడుతూ బ్రతుకుతాను, నన్ను ఎవడైనా చంపేస్తే బాగుండు అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను ఎవడైనా చంపేస్తే బాగుండు. ఎవడైనా అనుకుంటాడంటే అలాగా? ఎవడైనా నన్ను బతికింతే బాగుండు అనుకుంటాడు. కానీ ఏమంటాడు? నన్ను కనుగొని వాడు ఎవడో వాడు నన్ను చంపేస్తే మంచిది. చూడండి, నన్ను కనుగొని వాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనేను. కాబట్టి దేవుని సన్నిధికి దూరమై మరణాన్ని కోరుకుంటున్నాడు కదా. దేవుని సన్నిధికి దూరమై ఏం కోరుకుంటున్నాడు? మరణాన్ని కోరుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధికి దూరమై అపాయం తెచ్చుకుంటున్నామా? దేవుని సన్నిధికి దూరమై మరణాన్ని తెచ్చుకుంటున్నామా? దేవుని సన్నిధికి దూరమై దిగులు పడుతున్నామా? ఆలోచించండి. మనము దేవుని సన్నిధికి దూరముగా ఉండకూడదు. దేవుడు ఏం కోరుకున్నాడు మనల్ని? ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దేవుడు అబ్రహాముతో మాట చెప్తున్నాడు. అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు ఏమన్నాడు అబ్రహాంతో దేవుడు? వయసు ఎంత అంట? 99. 99 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాముతో దేవుడు పలుకుతున్న మాట, నా సన్నిధిలో నడువు. ఎక్కడ నడువు? ఇక్కడ వయసు కాదు ప్రధానమైంది. చిన్నతనం నుంచి దేవుని సన్నిధిలో నడిచిన వాళ్ళు ఉన్నారు కదా. సమూయేలు ఎక్కడ ఉన్నాడు? చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో ఆ మాట చూడొచ్చు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. కావున నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కాను. ఎక్కడ మొక్కాడు? దేవుని సన్నిధిలో. 2:18 చూడండి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు
పరిచయ చేయుచుండెను. 21 చూడండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతివై 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఎక్కడ ఉండి ఎదుగుచుండెను? మనం ఎక్కడ ఎదుగుతున్నాం? యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ప్రభువు అబ్రహాముని ఏమని కోరాడు? నా సన్నిధిలో నడుచుచు. మీకు ఒక సంగతి చెప్తాను ఇక్కడ. మనం దేవుని సన్నిధిలో నడిస్తే దేవుడు తన సన్నిధిని మనకు ఎప్పుడు తోడుగా ఇస్తాడు. మరలా చెప్తున్నా, మనము దేవుని సన్నిధిలో నడిస్తే దేవుడు తన సన్నిధిని మనకెప్పుడు తోడుగా ఇస్తాడు. ఇప్పుడు అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చినాయి, పిల్లోడు పుట్టాడు. మనందరికీ తెలుసు. ఆ పిల్లోడికి పెళ్ళిడు వచ్చింది అంటే 40వ సంవత్సరం, అంటే అబ్రహాముకు 140వ సంవత్సరం. ఇప్పుడు పెళ్లి చేయాలి. అప్పుడు పెద్ద దాసుడైన ఎలియాజరుని పిలిచి, ఎలియాజరు వెళ్ళరా, నీవు నా కుమారునికి భార్యను తీసుకొని రావాలి అని అంటే, అప్పుడు ఎలియాజరు కొన్ని డౌట్స్ వ్యక్తం చేశాడు. ఆ డౌట్స్ వ్యక్తం చేస్తే అబ్రహాముకి ఒక నిరీక్షణ ఉంది కనుక ఆ నిరీక్షణతో అబ్రహాము ఒక మాట చెప్పాడు. 24వ అధ్యాయం. అబ్రహాము నిరీక్షణతో మాట చెప్పాడు. 24వ అధ్యాయం ఆదికాండం. 39-40 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు, అతడు అంటే అబ్రహాము, రాదేమో అన్నవాడేమో ఎలియాజరు. అందుకు అతడు అంటే అబ్రహాం ఏమంటున్నాడు చూడండి. ఎవని సన్నిధిలో, అది నేనేం చేస్తున్నాను ఎప్పటి నుంచి? ఫ్రమ్ ద బిగినింగ్. నన్ను నా సన్నిధిలో జీవించమని దేవుడు చెప్పాడు. నేను ఆయన సన్నిధిలోనే జీవిస్తున్నాను. ఆయన సన్నిధిలో ఉండడం వల్లే నాకు బిడ్డ పుట్టాడు. ఆయన సన్నిధిలో ఉండడం వల్లే ఈ 40 సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడాడు. ఆ బిడ్డ పెళ్ళిడికి వచ్చేదాకా నేను ఎలా ఉండగలిగాను. ఇప్పుడు నీవు ఆ బిడ్డకు వివాహం చెయ్యడానికి నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు అంటే, అయ్యా మరి ఆవిడ రాదేమోండి అంటే, ఖచ్చితంగా చెప్తున్నాడు అబ్రహాము, నేను ఎవరిని సన్నిధిని జీవించుచున్నాను. అవునండి, నేను ఎక్కడ జీవిస్తున్నాను? నేను ఎవరిని సన్నిధిని జీవించుచున్నాను. ఆ యెహోవా నీతో కూడా ఎవరిని పంపుతాడు? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఇంతకీ అబ్రహాము ఎవరి సన్నిధిలో ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఇప్పుడు అబ్రహామును పనిచేయడానికి దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? మరి ఇప్పుడు దాని అర్థం ఏంటి? మీకు అర్థమవుతుందా? మనందరికీ అర్థమవుతుందా? చాలామందికి అర్థం కాని సంగతి ఏంటంటే, మనం ఆయన సన్నిధిలో ఉండకుండా మన పనులన్నీ ఆయన చేసేయాలని చెప్పేసి ఆయన పాదాల మీద పడిపోయి, నాకు చేస్తావా లేదా, నాకు చేస్తావా లేదా అంటాం. మనము అబ్రహాము విశ్వాసాన్ని అనుసరించాలి. అబ్రహాము విశ్వాసం ఏంటంటే, నేను ఎవరి సన్నిధిని జీవించుచున్నాను, నా దేవుడు నన్ను తన సన్నిధిలో నడవమన్నాడు, నడుస్తున్నాను. 99 సంవత్సరాల వయసులో చెప్పాడు, ఇప్పుడు నాకు 140. ఈ వయసులో అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నేను ఎవరి సన్నిధిని జీవిస్తున్నానో ఆ దేవుని దూతను పంపి ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేస్తున్నాడు? సఫలమా విఫలమా? సఫలం. దేవుని సన్నిధిలో మనం జీవిస్తే దేవుడు మన పనులు ఏం చేస్తాడు? సఫలం. దేవుడు తన దూతను పంపుతాడు. చాలామంది దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు. మనం అవసరమైనప్పుడు దేవుని సన్నిధిని వాడుకోకూడదు. ఎల్లవేళలా ఆయన సన్నిధిలో మనం నివసిస్తే ప్రభువు ఖచ్చితంగా మన పనిని ఆయన నిర్వహిస్తాడు. ఎంత ధీమాగా చెప్తున్నాడో చూడండి. ఏమని చెప్తున్నాడు? నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో
నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి తీసుకొస్తావో లేదో అనలేదు, వచ్చేదవు, కన్ఫర్మ్గా నువ్వు తీసుకుని వస్తావు. ఎందుకో తెలుసా? నేను నా దేవుని సన్నిధిలో నేను నివసిస్తున్నాను. నేను రావట్లేదు, నా పనిని దేవుడే చేసి పెడుతున్నాడు. గమనిస్తున్నారా? నేను రావట్లేదు, దేవుడే నా పని చేసి పెడుతున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని సన్నిధిలో నడిచాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో నడవడం ద్వారా సఫలమయ్యాడు కదా. ఏమయ్యాడు? సఫలమయ్యాడు. కయ్యను దేవుని సన్నిధికి దూరమయ్యాడు, విఫలమయ్యాడు. అర్థమైందా? కయ్యను దేవుని సన్నిధికి దూరం ఏమయ్యాడు? విఫలమైపోయాడు, ఫెయిల్యూర్ అయిపోయాడు. తన జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దేశదిమ్మరిగా ఎప్పుడు చచ్చిపోతానా అనుకుంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి మనము దూరము కాకుండా ఉండాలి అని మనం గమనించాలి. దావీదు మహారాజు కూడా కష్టాలు వచ్చినాయి. దావీదు మహారాజుకి కష్టాలు వచ్చినప్పుడు దావీదు మహారాజు ఎప్పుడు దేవుని మందసాన్ని ఎక్కువ ప్రేమించేవాడు. దేవుని మందసాన్ని ప్రేమించాడు. దేవుని మందసాన్ని ప్రేమించడం దేవుని ప్రేమించడమే. నేను మందసానికి ఒక గుడారం కడతానన్నాడు. ఇవన్నీ ప్రేమ. దేవుని మందసం అంటే ప్రేమ. దావీదు మహారాజుకి ఒకసారి సమస్య ఏర్పడింది. సమస్య ఏర్పడినప్పుడు పారిపోవలసి వచ్చింది. పారిపోవలసి వచ్చినప్పుడు తన సొంత కొడుకే తను తరుముతున్నప్పుడు యాజకులు ఏం చేశారంటే, రాజుగారు వెళ్ళిపోతుంటే రాజుగారు వెనకాల మందసాన్ని పట్టుకుని మోస్తున్నారు. మోస్తుంటే రాజుగారు అన్నాడు, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 25-26 వచనాలు చదివితే సరిపోద్ది. అప్పుడు రాజు సాదోకును పిలిచి దేవుని మందసాన్ని పట్టణంలోకి తిరిగి తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే ఎంతవరకు నాతో దేవుని మందసాన్ని తీసుకొచ్చారు, తిరిగి తీసుకెళ్ళిపోండి, అక్కడి నుంచి పట్టుకోండి. యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను ఎక్కడికి తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. ఇప్పుడు ఇంతకీ దావీదుకి వెళ్ళిపోతున్నాడు, కానీ కోరిక ఏముంది? మరలా ఎప్పటికైనా దేవుడు నన్ను కరుణిస్తే ఎక్కడికి తీసుకొస్తాడు? మళ్ళా మందసం దగ్గరికే నన్ను తీసుకుని వస్తాడు. దేవుడు నన్ను కరుణించినట్లయితే, యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి, విన్నారా? ఆయన నన్ను సాధారణ ఒక్క మాట అడుగుతాను, అందరూ అక్కడ అలర్ట్గా ఉండాలి. సింహాసనం మీదకి వెళ్తాను అంటున్నాడా, మందిరంలోకి వెళ్తాను అంటున్నాడా? తిరిగి వచ్చినట్టు నన్ను తిరిగి రప్పించి సింహాసనం మీద కూర్చోబెడతాడు అనలేదు. తిరిగి రప్పించి దాని నివాస స్థలమును నాకు చూపిస్తాడు. అంటే ఇంతకే రాజ్యం గొప్పదా, దేవుని సన్నిధి గొప్పదా అని దావీదుని అడిగితే దావీదు ఏం చెప్తాడు? దేవుని సన్నిధే గొప్పదని చెప్తాడు. దేవుడు నన్ను కరుణించి ఒకవేళ తిరిగి తీసుకొస్తే నన్ను ఎక్కడికి చూపిస్తాడు? నువ్వే మందసం అయితే నాకు కూడా తీసుకొచ్చావో పొలిమేరలు దాటకూడదు మందసం. నేనైతే వెళ్ళిపోతాను, నేను దేశదిమ్మరగా మరి ఏం చేస్తాను, నా తప్పదు, నా కర్మ అనుకుంటా నేను వెళ్తున్నాను. కానీ దేవుడు నన్ను కరుణిస్తే తిరిగి నన్ను తీసుకొని వస్తే నన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. అప్పుడు నేను మందిరానికి వెళ్ళి మొక్కుకుంటాను అని అనలా. ఏమన్నాడు? తిరిగి తీసుకొని వచ్చి దాని తన నివాస స్థలమును నాకు చూపించును. అంటే తిరిగి మరలా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చి ఆయన సన్నిధిలో నేను ఆరాధించాలా అనే కోరికే తప్ప
నేను రాజ్యం ఏలాలి, సింహాసనం మీద కూర్చోవాలనే కోరిక దావీదు జీవితంలో ఎప్పటికీ లేదు. వింటారా? దావీదు బాధపడుతూ దూరమయ్యాడు. వింటారా? బాధపడుతూ అంటే దేవుని సన్నిధికి దూరం అయితే దావీదు దుఃఖిస్తున్నాడు. అయ్యో, ఇంకో సంగతి చెప్పాలి. దావీదు ఇంకేమన్నాడు తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం ఈ మాట ఇంకా విశేషంగా ఉంటుంది. 26వ అధ్యాయం 20వ వచనం, 26-20. సమూయేలు మొదటి గ్రంథం 26-20. అందరూ మీరు బైబిల్ అండర్లైన్ చేసుకోండి. నా బైబిల్లో కూడా నేను అండర్లైన్ చేసుకున్నాను. నా దేశానికి దూరంగాను, యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణమునందకపోదును గాక. నేను చచ్చిపోతే ఎక్కడ చావాలంటున్నాడు? చెప్పట్లేదండి. అందరికి అర్థమైందా లేదే మాట? నేను నా దేశమునకు దూరముగాను, అంటే నా దేశానికి దూరంగా చచ్చిపోకూడదని ఒక కోరిక. రెండోది, యెహోవా సన్నిధికి ఎడమగా, అంటే దేవుని సన్నిధికి దూరంగా చచ్చిపోకూడదు. నేను చచ్చిపోతే ఎక్కడ చచ్చిపోవాలి? దేవుని సన్నిధిలో. ఈ రోజున క్రైస్తవ విశ్వాసంలో లోపిస్తుంది ఏంటంటే, దేవుని మందిరాన్ని మనం ఏం చేయట్లేదు? ప్రేమించట్లేదు. ఏదో మనకు నచ్చిన టైంకి రావడం, మనం నచ్చిన టైంకి వెళ్ళిపోవడం. మరి దేవుణ్ణి ప్రేమించడం అనేది అంత ప్రధానమైందో గమనించండి. నేను చచ్చిపోతే గనక దేవుని సన్నిధికి ఎడంగా చచ్చిపోవడం నాకు ఇష్టమో లేదు. కయ్యను దేవుని సన్నిధికి ఎడంగా చచ్చిపోయాడు. గమనిస్తున్నారా? ఇక్కడ అంటున్నాడు, మరలా చదువుతున్నాను, నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణమునందకపోదును గాక. ఒకడు పర్వతము మీద కౌజిపిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నలిని వెదుటికై బయలుదేరి వచ్చితివి. అంటే సౌలుతో చెప్తున్నాడు, అయ్యా ఎందుకు మిన్నల్లిని అంటే నన్ను తరుగుతున్నావు? నా కోరిక ఒకటే, నేను దేవుని సన్నిధిలోనే మరణించాలి. ఎక్కడ మరణించాలి? ప్రభు చెప్పాడు, అంతము వరకు నిలకడగా ఉండము. ఎంతవరకు? అంతం. చావో రేవో ఎక్కడ తేల్చుకోవాలంటే మందిరంలో తేల్చుకోవాలి. అంతము వరకు నిలకడగా ఉండము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శ్రమ శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. నువ్వు ఎక్కడి వరకు నమ్మకంగా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా ఉండు. దావీదు మహారాజు యొక్క కోరిక ఏంటంటే, నీ సన్నిధికి ఎడమగా నేను మరణము కాకుందును గాక. ఈయన కోరిక ఇంకా ఎలా ఉంటుందో తెలుసండి, చిరకాలము. ఎక్కడ? 23 ఏమంటాడు? చిరకాలం. అంటే నేను చచ్చినా కూడా మళ్ళీ ఎక్కడ ఉండాలనుకుంటున్నాను? దేవుని సన్నిధిలోనే. భౌతికంగా చనిపోవడం దేవుని సన్నిధిలోనే, చనిపోయిన తర్వాత ఆత్మీయంగా ఆయనతో ఉండేటువంటి చిరకాల జీవితం కూడా నేను యెహోవా సన్నిధిలో నివసింపగోరుచున్నాను. అది కూడా చదవండి, ఎందుకని మంచిది. 23 చదవండి. కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము. ఎంతకాలం? చిరకాలము. చిరకాలము అంటే శాశ్వత కాలము అని అర్థం. చిరకాలము అంటే శాశ్వత కాలం. ఎటర్నల్ లైఫ్ అంటారు దాన్ని. ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవం. నిత్య జీవం, దానికి అంతము లేదు. భూలోకంలో బ్రతికినంత కాలం బ్రతుకుతాను, చనిపోవడం ఆయన సన్నిధిలోనే చనిపోవాలని నా కోరిక. నేను చనిపోయిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలని నా కోరిక? చిరకాలము యెహోవా సన్నిధిలో.
చిరకాలం ఆయన సన్నిధిలో ఉండాలని కోరిక. కాబట్టి యోనా దేవుని సన్నిధికి చెప్పండి ఏమయ్యాడు? దూరం అయ్యాడు. కానీ కయ్యను దేవుని సన్నిధికి దూరం అయ్యాడు, నష్టపోయాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో నడిచాడు కదా, దీవించబడ్డాడు. దావీదు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని ప్రేమించాడు కాబట్టి దావీదు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఏమంటారు? కాబట్టి మనం కూడా ఏం చేయాలి? 16వ కీర్తన 11వ చరణం. జీవమార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము నీ సన్నిధిని సంపూర్ణ. విన్నారా? ఎక్కడా లేని సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో. అబ్రహాము కోరుకున్నా, దావీదు కోరుకున్నా, భక్తులందరూ కోరుకున్నా, సమూయేలు కోరుకున్నా, ఎవరిని దేని కోరుకున్నారు? దేవుని సన్నిధి. అదే కీర్తనకారుడు తన కీర్తన 21వ కీర్తన 6వ చరణం కూడా చదువుదాం. 21:6 నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండినట్లు నీవు అతను నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింప చేసి ఉన్నావు. వినాలి. ఈ సందర్భంగా సంతోషము, సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు. ఇప్పుడు చెప్పాలి, దేవుని సన్నిధికి దూరమై ఏం పోగొట్టుకుంటున్నావు? సంతోషం. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, యేసు నన్ను రక్షించిన నాట నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది కదా. ఏం పొంగింది? సంతోషం పొంగింది. ఎక్కడ? యేసు ప్రభువు నన్ను రక్షించిన నాట నుండి నేటి వరకు, అనగా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడైతే చేరానో అప్పటి నుంచి నా జీవితంలో ఏం పొంగింది? సంతోషం. దారి తప్పి తిరిగాను, నీ ప్రేమ నేను కాననయ్యాను. ఆ పాట అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి తప్పిపోయిన ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రతిబింపచేస్తుంది. కాబట్టి ఇక్కడ యోనా దేవుని సన్నిధికి దూరమయ్యాడు, దేవుని సన్నిధికి దూరమయ్యాడు. మీకు ఇంకొక తెలిసిన వ్యక్తులు ఇద్దరిని జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. ఎలీమెలకు, మహ్లోను, కిలియోను. ఎవరావిడ? నయోమి. నేను ముగ్గురు పేర్లు చెప్పేసి ఒక పేరు ఎందుకు వచ్చినంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అని. ఎలీమెలకు, మహ్లోను, కిలియోను, నయోమి సహవాసాన్ని వదిలిపెట్టారు. అవునా? ఏం వదిలిపెట్టారు? సహవాసం అంటే రొట్టెలు ఇల్లు కదా, వాళ్ళు ఊరేది బెత్లెహేము. సహవాసాన్ని వదిలిపెట్టారు. మేలు పొందారా, కీడు పొందారా? వాళ్ళ జీవితంలో సంతోషం ఉందా? నవ్వు ఉందా? ఆనందం ఉందా? లేదు. ఎప్పుడు తిరిగి ఆనందం వచ్చింది? తిరిగి వచ్చినప్పుడు. మనం తిరిగి వస్తే మన ప్రభువు నువ్వు రావద్దండో. మనం కోల్పోయిన ఆనందాన్ని, మనం కోల్పోయినటువంటి ఆ దుఃఖాన్ని, ఆ వేదన అంతటిని పోగొట్టి మనం కోల్పోయిన ప్రతి దాన్ని తిరిగి ఆయన ఇవ్వగలడు. చిన్న కుమారుడు కూడా సహవాసానికి దూరం అయ్యాడు. అవునా? చిన్న కుమారుడు కూడా ఎక్కడికి దూరం అయ్యాడు? సహవాసానికి దూరం అయ్యాడు. ఏం కోల్పోయాడు? అన్నీ కోల్పోయాడు. చివరికి తినడానికి కూడా ఏమి లేదు. వచ్చిన తర్వాత అన్నీ వచ్చినాయా లేదా? ఇప్పుడు చెప్పాలి. తండ్రి సన్నిధి, దీన్ని ఆధారం చేసుకుని ఒక ఆయన తండ్రి సన్నిధిని ఇట్టాడు పేరు. అర్థమవుతుందా? తండ్రి సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సహవాసం చాలా ప్రధానమైంది. మీకు ఇంకొక సంగతి చెప్తాను. ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండెను. దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కాడు. అతన్ని కొట్టారు, కొర ప్రాణంతో వదిలిపెట్టారు.
అయితే వినండి, అటువంటి దిగి వెళ్ళిపోతున్న వ్యక్తులను కనికరించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సమరయుడిగా వచ్చాడు, తన వాహనాన్ని దిగాడు, అంటే తన సింహాసనాన్ని దిగాడు, తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. దిగి వెళ్ళిపోతూ నష్టపోతున్న మనల్ని మరలా తిరిగి రిస్టోర్ చేయడానికి, రిస్టోరేషన్ అంటారు దీన్ని, తిరిగి రిస్టోర్ చేయడానికి, అంటే మన యథాస్థితిని మరలా తిరిగి మనకి ఇవ్వడానికి, మన ఆశీర్వాదకరమైన స్థితిని మనకి ఇవ్వడానికి, కొరప్రాణంతో ఉన్నవాడికి అన్నం పెట్టి మరలా తిరిగి బాగు చేయడానికి, మరలా తిరిగి అతడు ఉన్నతమైన స్థానానికి అతడు వెళ్ళినట్లుగా సహాయం చేయడానికి మంచి సమరయుడిగా ఆయన దిగి వచ్చాడు. విన్నారా? ఆయనకు లోబడి ఆయన చెప్పినట్టు చేసి ఆ పూటకొళ్ళవాని ఇంట్లో ఉన్నాడు కదా, గమనిస్తున్నారా? కాబట్టి మనం దేవుని సన్నిధికి దూరం అయితే తగిలే ఏంటి? దెబ్బలే కదా. యెరూషలేముకు దూరమైన వాడికి ఏం తగిలినాయి? దెబ్బలు. బెత్లెహేముకు దూరమైన వాళ్ళకి ఏం తగిలినాయి? మరణం. దెబ్బలే దెబ్బలే, ఇక మామూలు దెబ్బలు కాదు ఇవి. తండ్రికి దూరమైన వాడికి ఏం తగిలింది? పందులే కుమ్మేసినాయి అంటండి. ఏం కుమ్మేసినాయి? నేను అక్కర్లేదురా, పందులు సరిపోతాయరా అన్నట్టు. కానీ వారు తిరిగి మరలా తండ్రి సన్నిధికి, తిరిగి మరలా దేవుని సన్నిధికి వచ్చారు. ఇప్పుడు గమనించాలి, యోనా దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. అయితే పెద్ద తుఫాను కదా. అయితే ఇప్పుడు చెప్పాలి, దూరం అయితే ఏమొచ్చింది అతనికి? తుఫాను. నాకు కూడా తుఫాను కావాలనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? పెద్ద తుఫాను కావాలండి, ఎంజాయ్ చేస్తాననే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో, ఎవరం కోరుకోం. కాబట్టి మనం ఏం చేయాలి? అయితే అనే మాట రాకూడదు. దేవుడు ఇచ్చాడు, పని ఇచ్చాడు, పని చేయాలి, నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి. అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు, దీవించబడ్డాడు. దావీదు నమ్మకంగా ఉన్నాడు, దీవించబడ్డాడు. దేవుని సన్నిధిలో వారు ఉన్నారు, ఆశీర్వదించబడ్డారు. సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నాడు, అందరినీ దీవించే స్థాయికి, అందరినీ అభిషేకించే స్థాయికి వెళ్ళాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఇతడు అయితే సముద్రము మీద గొప్ప తుఫాను రేగి ఓడబద్దలైపోయే గతి వచ్చాను. ఎక్కడో సంగతి చెప్పి ముగించేస్తానండి. వీడికి ఆల్రెడీ తెలుసు, ప్లాన్ వేసుకున్నాడు వీడు. ఏమని? నేను తార్షీషుకు వెళ్ళిపోతాను, నినివేకి నేను వెళ్ళను అని ప్లాన్ వేసుకున్నాడు. మెల్లగా వెళ్ళాడు, టికెట్ తీసుకున్నాడు, శుభ్రంగా మంచి ఏమంటారంటే దాన్ని ఓ బెర్తోటి తీసుకున్నట్టున్నాడు, శుభ్రంగా పడుకున్నాడు స్లీపర్లో. వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయి, దేవుని సన్నిధికి దూరమైన వాడు దేనికి దూరం అవుతాడు అంటే ప్రార్థనకు దూరం అవుతాడు. దేనికి దూరం అవుతాడు? వచనం చదవండి, 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన తన దేవతను ప్రార్థించి ఆగండి. ఓ పక్కన ప్రార్థన జరుగుతుంది, ఓ పక్కన నిద్ర జరుగుతుంది. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అన్యజనులు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు నిద్రపోతున్నారు? దైవజనుడు నిద్రపోతున్నాడు. ఎవరు నిద్రపోతున్నాడు? దైవజనుడు నిద్రపోతున్నాడు. విన్నారా? ఇప్పుడు ఈ రోజున ఈ రాత్రి చూసుకోండి, ఈ రాత్రి అస్సలు ఒక్క నిద్రపోవడం. ఈ రాత్రి ఒక్క నిద్రపోరు. ప్రభుత్వం కూడా దానికి రేపు పొద్దున ఊహించి కూడా ఇచ్చేసాడు. అంటే ఈ రాత్రి నిద్రపోరు కాబట్టి రేపు పొద్దున నిద్ర ఉండరు అని. సెలవని కాదు, ఆప్షనల్ హాలిడే. సరే వినండి, ఈ మాట ఎందుకు చెప్తానంటే, నిద్రపోకుండా ఏం చేస్తారు వాళ్ళు? దే చాంటింగ్. వారు దేవుడిని కొలుచుకుంటారు, వారు దేవుడిని కొలుచుకుంటారు. ప్రభువా, నాయన, తండ్రి, వాళ్ళకి ఏదో ఆ పేరు పెట్టి మమ్మల్ని కరుణించు, మా బిడ్డలను కరుణించు, ఎలా చేయి అలా చేయి, మా పంటలు పండించు, అది కోరుకుంటారు వాళ్ళు. జీవము కలిగిన దేవుడైన దేవుని సేవకుడైనటువంటి దేవుని పిల్లలేమో నిద్రపోతున్నారు, అన్యులేమో ప్రార్థన చేస్తున్నారు. విన్నారా? వాళ్ళకి ఆయన వింటాడో విండో చేస్తాడో చేయడో తెలీదు, కానీ వాళ్ళకి ఒకటి తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు. మనకు వింటాడని తెలుసు, చేస్తాడని తెలుసు, కానీ మనకు ప్రార్థన చేయడం మాత్రం మానేస్తాం. వాళ్ళకి
వింటాడో వినడో తిరిగి చేస్తాడో లేదో వాళ్ళకి తెలీదు, కానీ ఒకటే తెలుసు వాళ్ళకి, ఏం చేయడం? ప్రార్థన చేయడం. తెల్లవారుజామున 3 గంటలు లభిస్తారు. 3 గంటల నుంచి ఆ లైన్లో నిలబడి ఆ దర్శనం అయ్యేదాకా ఎంతో భక్తి అండి, మామూలుగా కాదు. నేను ఐ అప్రిషియేట్ దెమ్. నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? భక్తి. మందేంటో తెలుసా? శుభ్రంగా అయిపోయింది. ప్రభు నాన్నగారు అస్తమని చెప్పారు, ఒకవేళ మీ హృదయములు తిండి వలనను వెంటనే వచ్చేది అదే కదా. వాళ్ళు ఏమో ఎక్కువ ఉపవాసం చేస్తారో కాబట్టి నిద్ర రాదు. మనం ఎక్కువేమో సాయంత్రం బిర్యానీ చేస్తాం, శుభ్రంగా హాయిగా నిద్ర వచ్చేది. ఇప్పుడు దేవుని పిల్లలేమో ప్రార్థన చేయట్లేదు, దేవుని ఎరగని వారేమో ప్రార్థన చేస్తున్నారు. వినాలి, మన ప్రార్థన జీవితం ఎలాగుంది? దేవుడు యోనాకు ప్రార్థన నేర్పించాడు. దేవుడు యోనాకు ఏం నేర్పించాడు? ప్రార్థన చెయ్యని యోనాకు దేవుడు ఏమి నేర్పించాడు? ప్రార్థన నేర్పించాడు. ఎలా నేర్పించాడు? ఒకడు వచ్చి అన్నాడంట, గోప మీద కొట్టి, రేయ్ ఏం పేరు పెట్టాడు? ఆ నిద్రపోతు పక్కన నా పేరు రాసుకోవాలి. అర్థమవుతుందా? ఓయి నిద్రపోతా తిమోతి అని రాసుకోవాలి. మీ పేరు కూడా రాసుకోవాలంటే కొంచెం ఆ కలేజా ఉండాలి రాసుకోవాలంటే. ఓరి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుణ్ణి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నీ దేవుడు నీది, నా దేవుడు నాది అనుకుంటారు వాళ్ళు. నీ దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేయి, మా దేవుణ్ణి మేము ప్రార్థన చేస్తాం అంటే వారికి తెలీదు. లేచి నీ దేవుని. మీ సమ్మగారు ఇది వరకు గిఫ్ట్ కట్టుకు వచ్చినప్పుడు అల్లా పైకి చూసి వెనకాల బోర్డు ఉండేది, ఉల్లూరు నాగేశ్వర గారు చేయించిన బోర్డు, లేచి నీ దేవుని ప్రార్థించము అంటే ఆవిడేమో అబ్బో ఎంతో చప్పలు కొట్టేసి గిఫ్ట్లు ఇచ్చేది. ఆవిడ రండి నమస్కారం చేసి సాగిలు పడతామంటే ఆవిడ చప్పలు కొట్టేసి గిఫ్ట్ ఇచ్చింది. ఇంతకేం లేదు, బోర్డు మీద చదివేసి వాళ్ళు అంతే అందరం. వాక్యం చెప్పమంటే బోర్డు మీద చదివేస్తే ఆవిడేమో లేజరమ్మ గారు ఇల్లమ్మ ఆవిడ రైట్ అమ్మగారు ఎంతో సంబరపడిపోయి అయిపోయి పిల్లలకి ఎంత కడత వాక్యాలు వచ్చేసినాయో అని ఒకడికేమో బొడ్లో దోపుకునేది, ఒకటికేమో చేతిలో కట్టుకునేది, అలాగే ఇచ్చేస్తూ ఉండేవారు. మందంతానేమో మిమిక్రీ, మందంతా కనపడిందలా చదివేయడమే. సరే ఇప్పుడు ఇంతగా నేను చెప్పేది ఏంటంటే, ఓయి నిద్రపోతా అని ఎవరెవరిని అన్నారు? అన్యులు దేవుని పిల్లలను అన్నారు. ఇప్పుడు అన్న అనకపోయినా మనం ఆ స్థితిలోనే ఉన్నాం. ఓయి నిద్రపోతా అని వాళ్ళ అన్న అనకపోయినా మనం ఎక్కడ ఉన్నాము? నిద్రపోతులే ఉన్నాము. అయితే వాళ్ళ డౌట్స్ ఒక్కొక్క దాన్ని క్లియర్ చేస్తున్నాడు యోనా. ఏమన్నాడంటే, యవనని బట్టి ఎంత కీడొచ్చిందో చీట్లు వేసుకుందామన్నారు, చీట్లు వేశారు. 9వ వచనం, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను. నేను ఎవరినే? యాకోబుని అడిగినప్పుడు కూడా యాకోబు చెప్పాడు, నీ పేరేంటంటే నేను యాకోబును. నిజంగా నేను ఎవరిని అంటే హెబ్రీయుడను. హెబ్రీయుడు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి క్లారిటీ చెప్తున్నాడు. సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై. హెబ్రీడ్ అంటే అదే అర్థం. అంటే హెబ్రీడ్ అంటే నిజానికి అర్థం దాటినవాడు అని అర్థం. దాటినవాడు. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి దాటాడు? మరణములో నుండి జీవం. ఆయన ఎవరు? నేను ఎవరిని నమ్ముతున్నాను? మీరేమనుకుంటున్నారంటే మీ దేవుడు మీది, మా దేవుడు మాది అంటున్నారు. కాదు, అసలు అందరికీ దేవుడు అక్కడే. ఆయన భూమికిని సముద్రమునకును సృష్టికర్త. ఆకాశానికి, భూమికి, సముద్రానికి, ఆకాశానికి సృష్టికర్త ఒక్కడే. 10వ వచనం ఏమంటాడు? ఇప్పుడు అమ్మ ఎవరిని అడిగారు? ఎవరిని అడిగారా? ఏయ్ నువ్వేంటి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి అని అడిగారా? ఆడు ఎక్కడికి వెళ్తున్నాడో టికెట్ వాళ్ళ దగ్గర ఉంది, తర్షీష్కి వెళ్తున్నాడని తెలుసు. కానీ అతని అంతరాత్మ అతన్ని గద్దించింది. అరే నువ్వు చేసింది ఏంటో చెప్పు. జక్కయ్య చెట్టు మీద కూర్చున్నాడు, జక్కయ్య దిగిరమ్మని ప్రభు చెప్పాడు.
దిగొచ్చిన తర్వాత జక్కయ్య అంటాడు, నేను ఎవరిని దొగ్గనైనాను అన్యాయంగా దేనినైనా తీసుకుంటే మరలా తిరిగి 4 గంటలు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇంతకే ప్రభు చెప్పాడా? అడగమన్నాడు ప్రభు. నువ్వేం చేసావు చెప్పన్నాడా? గుర్తుపెట్టుకోండి, మన అంతరాత్మ మనకు చెప్పినప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. కొంతమంది గులకరాళ్ళు అనాలో లేదంటే ఈ బండరాళ్ళు అనాలో తెలీదు, మనసు చెప్తున్నా ఒప్పుకోరండి. మనస్సాక్షి గద్దిస్తున్నా ఒప్పుకోరు. మన బతుకు మనం ఒప్పుకోకపోతే దేవుడు క్షమించడు. చూడండి అక్కడ, నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను అని అంటాడు. ఇంకొక మాట చెప్పాడు, అరే బాబు అసలు ఈ సమస్య అంతా నా వల్ల వచ్చింది అంటున్నాడు. 12వ వచనం చూడండి. ఎవరిని బట్టి వచ్చింది? మనం ఏం చేస్తాం? చెప్పాలి. అయ్ ఆదాం వెళ్ళరా తిన్నావా అంటే తిన్నానండి అంటే వదిలిపోను. ఏమంటున్నాడు? నేను తిన్నాను కానీ ఎందుకు తిన్నాను, మళ్ళీ లా పాయింట్లు. మళ్ళీ నేను తిన్నాను కానీ ఎందుకు తిన్నానో తెలుసా? ఈ లా పాయింట్లు ఎవరికి అక్కర్లా. నువ్వు తిన్నావా లేదో చెప్పు. నేను తిన్నాను, ఎవరిచ్చారు? ఆవిడేమో తక్కువదా? ఆవిడ తెలియక అమ్మా నువ్వు తిన్నావా అంటే అంటాడు, తిన్నాను కానీ ఆవిడ కూడా ఆవిడ లాయరే. సాతాను నన్ను. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు ఇంతకీ స్ట్రైట్గా ఒప్పుకున్నారా, ఇంకొకటి మీద గెంటేశారా? చెప్పాలి. అబ్రహాము స్ట్రైట్గా క్షమించాలి, ఆదాము స్ట్రైట్గా ఒప్పుకోలేదు, అవ్వ స్ట్రైట్గా ఒప్పుకోలేదు. చివరికి ఎవడ మీద గెంటేశారు? సాతాను మీద గెంటేశారు. సాతాను మీద గెంటడానికి మనం అందరం అంతే. అందుకని యోనా అంటున్నాడు, నేను ఎవడి మీద గెంటను, ఇది నా వల్లే జరిగింది. అవండి ఒక మాట చెప్తాను, ఈ మాట నువ్వు అనగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. చాలాసార్లు సమస్యలు వస్తాయి. సమస్యలకి తెర వెనకాల ఉండి మనం కార్యక్రమాలు సృష్టిస్తూ ఉంటాం. కీ ఎట్టేసి అంతే కదా. ఇప్పుడు కీ బొమ్మ ఉంటుంది కదా, కీ బొమ్మ ఏం చేద్దే? కీ ఇచ్చేస్తేనే నడుస్తుంది అది. అనకాల ఆల్రెడీ కీ దానికి అది ఇచ్చుకోలేదు. కీ దానికి అది ఇచ్చుకోలేదు, ఎవడో ఇస్తాడు దానికి. ఇచ్చి వదిలేస్తే ఏమవుద్ది? అది తడుతుండదు. ఆ కీ ఇచ్చినోడు ఎవడో ఈ కీ నేనే ఇచ్చానని చెప్తే ఏమైపోద్ది? ఆ గొడవ ఆగిపోద్ది. ప్రభు ఏమంటున్నాడు, ఇంట్లోనైనా వీధిలోనైనా సంఘంలోనైనా ఈ సమస్య నా వల్ల వచ్చింది, నన్ను క్షమించండి అంటే ఖచ్చితంగా దేవుడు నువ్వు ఆ మాట అన్నందుకు నేను దీవిస్తాడు. నేను అంటున్నాను, నువ్వు ఆ మాట అన్నందుకు దేవుడు నేను దీవిస్తాడు. నన్ను బట్టే ఈ తుఫాను మీ మీదకి వచ్చిందని నాకు తెలుసు. నన్ను ఎత్తి అంటే నేను ఎవరిని? నేను హెబ్రీని, నేను సృష్టికర్తకి సేవకుణ్ణి, నేను దేవుని సన్నిధికి దూరమయ్యాను, నేను బ్రతకడానికి యోగ్యుడను కాదు. ఎత్తిపడేయండి. నేను మరణానికే పాత్రుణ్ణి, నన్ను ఎత్తిపడేయండి. నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది, నన్ను ఎత్తిపడేయండి అంటే వాళ్ళందరూ జడిశారు. 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగాను. ఇప్పుడు ఎవరికి భయపడ్డారు? ఇప్పుడు యోనాని బట్టి ఓడలో ఉన్న వారందరూ ఏం పొందారు? రక్షణ పొందారు. ఇందాకేమన్నారు? నీ దేవుడు నీది, నా దేవుడు నాది అన్నాడు. కానీ ఇప్పుడు నన్ను బట్టే నేను ఫలానా దేవునికి, ఆకాశానికి, భూమికి, సముద్రానికి దేవుడైనటువంటి యెహోవా దేవునికి నేను సేవకుణ్ణి, నేను పారిపోతున్నాను, నన్ను బట్టే ఇంత పరిస్థితి వచ్చింది, నన్ను ఎత్తి పడేయండి అనడంతోనే వాళ్ళు భయపడినా కూడా పడేస్తే ఏంటిరా బాబు ఈయన అన్నమాట నిజమే అని ఆ కార్యము ద్వారా వాడలో ఉన్న వాళ్ళందరూ యోనాను బట్టి ఏం చేయబడ్డారు? యెహోవాను మిగుల భయపడి ఆయనకు బలి అర్పించారు. ఎవరికి? ఆయనకు బలి అర్పించారు. ఏమండి? ఆయనకు బలి అర్పించారు. మీరు గమనిస్తే వాళ్ళందరూ కూడా గతంలో దేవతను ప్రార్థించారు. వాడ చులకన చేయడానికే సముద్రంలో అన్నీ పడేశారు. కానీ
ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుని నమ్మి ఆయనకు బలిని అర్పిస్తున్నారు. మళ్ళా అయితే తన పాపాన్ని ఒప్పుకున్నా, తన అవిధేయతను ఒప్పుకున్నా, సముద్రంలో వేయబడిన యోనాను దేవుడు వదిలిపెట్టలేదు. 17వ వచనం, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. ఏమండి, దేవుడు ఏమి నియమించాడు? గొప్ప మత్స్యం. గొప్ప మత్స్యాన్ని దేవుడు నియమించాడు. అంటే తన తప్పు ఒప్పుకున్న కారణంగా అతన్ని దేవుడు శిక్షించలేదు. అది గుర్తుపెట్టుకోండి. శిక్షించాడా? శిక్షించేవాడైతే మత్స్యం ఏర్పడదు. అక్కడ మత్స్యం వచ్చి మెంగదు, అతడు సజీవంగా ఉండడు, బ్రతికే అవకాశం లేదు. అది ఇప్పుడు చెప్పండి, దేవుడు బ్రతికించాడా బ్రతికించలేదా? ఒప్పుకున్నవాడిని మనం కూడా ఒప్పుకుందాం. బ్రతకాలంటే ఒప్పుకుందాం, దీవించబడాలంటే ఒప్పుకుందాం. దేవుడు ఒక గొప్ప మత్స్యమును నియమించి ఏం చేశాడు? నియమించి. కాబట్టి మన జీవితాలలో కూడా మన తప్పులు ఒప్పుకుంటే ప్రభువు కూడా మనకి ఒక గొప్ప మత్స్యాన్ని నియమిస్తాడు. మన తప్పిదాలలో నుంచి ప్రభువు మనకి సహాయము చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు. దూరం అయితే కనుక ఈ సమయంలో మనం ఏం చేద్దామంటే దూరమయ్యాము అని ఒప్పుకుందాం. ప్రభు సన్నిధికి మనం సమర్పించుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రేమగల తండ్రి, వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింపు చేయమని, నన్ను బట్టి తుఫాను వచ్చిందని చెప్పడానికి, నా తప్పిదాన్ని నేను తెలుసుకోవడానికి, నీ సన్నిధిలో నుంచి నేను ఎలాగా దూరం అయిపోయానో మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి నీ కృప పాలించమని సహాయం చేయమని, నీ వాక్య సత్యాన్ని ఎరిగి తప్పు ఒప్పుకున్నటువంటి యోనాను మీరు శిక్షించక నాయన తప్పించినందుకు స్తుతులు చెల్లిస్తూ మా జీవితంలో కూడా నాయన మా తప్పుదలను ఒప్పుకున్నప్పుడు మమ్మల్ని కనికరించమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.